మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ టీటీడీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా ఏదైతే లోకేష్ స్టార్ హోటళ్ల పేరుతో భూములన్నీ ప్రైవేటు వారికి అప్పనంగా అప్పచెప్తున్నట్టు నిన్న మీడియా సమావేశంలో తెలియజేశాడు. అయితే దీనిపైన తీవ్రంగా ఖండించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తిని అని, అదేవిధంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ప్రస్తుతం మనతో వారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు లోకేష్ పేరు వచ్చి? అంటే ఆయన ఏదో ఒక రాష్ట్ర నాయకుడిపైన దేశ నాయకుడిపైన నింద మోపితే ఆయన పేరు బయటకు వస్తుందని ఉద్దేశం తప్పించి ఏం లేదండి. మీరు చూసుంటారు, ఆయన అసలు అనుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి 1983 నుంచి గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. ఆ రోజు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు మినిస్టర్ గారు, దాని తర్వాత కంటిన్యూగా 4 టైమ్స్ ఈరోజు ఒక ముఖ్యమంత్రి. దానికంటే కూడా దేశంలో ప్రముఖులు ఉన్న ఒక రాజకీయ నాయకుడు, కొందరు ప్రధానుల్ని కొందరు ప్రెసిడెంట్లు పెట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇట్లాంటి బినాములు చేయాల్సిన పనిలే. ఇంకోటి, దీనికంటే కూడా 83 నుంచి 2004 వరకు ఉమ్మడి తెలంగాణ, ఈరోజు ఉమ్మడి ఆంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించింది ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వం. అనుకుంటే ఈరోజు విలువ ఉన్న స్థలాలు ఆ రోజు ఏం లేదు, ఎన్ని ఎకరాలు తీసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడా చేయలే. మా నాయకుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పెద్ద ఆమె బోనమ్మ గారు కానీ క్రమశిక్షణతో పెంచారు నారా లోకేష్ బాబు గారు. వీళ్ళ నాయకుల్లాగా పెంచలే, వీళ్ళ నాయకుల్లాగా ఇంకొని మోసం చేయలే. ఆ ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన అందరిపైన దృష్టి చేసి ఏదో ఒక విధంగా పెట్టి తిరుపతిని అభివృద్ధి నిలిపేయాలి. రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిలిపేయాలనుకున్నారో ఈ తిరుపతి జిల్లాను కూడా అభివృద్ధి నిలిపేయాలని కరుణాకర్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా ఈ తిరుపతి కానీ తిరుమల కానీ పక్కన నియోజకవర్గాలు ఏది కానీ అభివృద్ధి చెందేది ఆయనకి ఇష్టం లేదండి. అయితే నిన్న మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ టీటీడీ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు, నిన్న లోకేష్ మీద ఎందుకు రావాల్సి వచ్చింది? అదేవిధంగా ఈ హోటల్స్కి సంబంధించి గతంలో కూడా పర్మిషన్లు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పర్మిషన్లు మీరు కొత్తగా ఇచ్చారు కదా, దానికి దీనికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? మీరు చూస్తుంటారు, 2004లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు గ్రాండ్ రిజ్ హోటల్ పర్మిషన్ ఇచ్చారు. మీరు చూస్తుంటారు, దానికి ఉన్నటువంటి కొన్ని హోటల్స్కి ఇచ్చుండారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని హోటల్స్కి ఇచ్చినారు చూసారు. వైజాగ్లో చూసుండొచ్చు. ఈరోజు ఈ హోటల్స్ అన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారంటే, మన తిరుమలలో సుమారు 7,000 కాటేజెస్ ఉంది, చిన్నది నుంచి పెద్ద వరకు. మనకి ఈడొచ్చే పిలిగ్రామ్స్ కానీ యాత్రికులు ఉండొచ్చు, లేదంటే ఇక్కడ సంబంధించిన వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. తిరుపతికి ఒక రోజుకి సుమారు 1,00,000 మంది వచ్చిపోతారు. ఈ 1,00,000 మందికి ఎక్కడి నుంచి ఉంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే హోమ్ స్టేలు వచ్చింది. హోమ్ స్టేలే కాకుండా కొందరు, అంటే మీకు తెలుస్తుంది కదా, మన వ్యాపారంలో కొందరు స్టార్ హోటల్స్లో ఉంటారు, 5 స్టార్ ఉంటారు, 3 స్టార్ ఉంటారు, 4 స్టార్ ఉంటారు. ఆ విధంగా ఉండే హోటల్స్లో ఉంటేనే ఈరోజు అభివృద్ధి చెందుతుంది. ఆయన చెప్పింది నిన్న వెల్నెస్ సెంటర్లు అన్నాడు. వెల్నెస్ సెంటర్ అంటే వాళ్ళ నాయకులు వెళ్ళే వెల్నెస్ సెంటర్లు కాదు. ఇది వచ్చి వెల్నెస్ సెంటర్ అంటే పంచకర్మ ట్రీట్మెంట్లో ఇట్లా ఉంటాయి కొన్ని, కేరళకు సంబంధించి ఇట్లా ఉంటాయి ఈ వెల్నెస్ సెంటర్. అది కూడా వాళ్ళు పెట్టారు కానీ దాన్ని ఏది పెడతారని ఇంకా చెప్పకముందే చెప్పారు కదా, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉండేదని. ఉదాహరణ, వాళ్ళు చెప్పే ప్రకారం వెల్నెస్ సెంటర్లు అంటే ఆ నాయకులు పక్క రాష్ట్రానికి వెళ్ళి వెల్నెస్ సెంటర్లో ఏమేమి చేసినా అది అందరూ అనుకుంటే తప్పు. ఒకటి, వాళ్ళు చెప్పే విధంగా ఇక్కడైతే గంజాయి సెంటర్లు పెట్టట్లా. వాళ్ళు 2019 నుంచి 24 వరకు ప్రతి చోట గంజాయి సెంటర్లు పెట్టినారు, ఆ గంజాయి సెంటర్లు పెట్టరు. ఇక్కడ నీట్గా డెవలప్మెంట్ చేస్తూ దాని ద్వారా యువతకి ఉపాధులు కల్పిస్తూ, ఉపాధిలే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానివల్ల ట్యాక్సెస్ వచ్చి డెవలప్మెంట్ చేస్తూ, ఎప్పుడైతే ఇన్ని హోటల్స్ వస్తుందో ఆ హోటల్స్ వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతి ఆనుకొని ఉన్నటువంటి పక్కన ఉన్న మండలాలు ఉండొచ్చు, పక్కన నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పొందాలపోయిందంటే రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ డెవలప్మెంట్ వస్తాయి, రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో చేశారు కానీ ఎటువంటి ఇది లేదండి. మీరు కానీ మీ ప్రభుత్వం కానీ విజిలెన్స్ విచారణ అంటారు, అనేక కేసులు నమోదైనాయి, ఆ సాక్ష్యాలు ఉన్నాయంటారు, కానీ మీరు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోకపోవడంతోనే మీ మీద ఈ విధంగా విమర్శలు వస్తాయి, మీ మీద ధైర్యంగా ఆరోపణలు చేస్తున్నారా? అంటే మీకు తెలుసండి, మా పెద్ద ఆయన గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎక్కడ కానీ కక్షపూరిత రాజకీయం చేయట్లేదండి. ఏదైతే ఉన్నాయో విట్నెస్లు, ఆ విట్నెస్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు కూడా వీళ్ళపైన ఉన్నాయి.
ఇప్పుడు కూడా ఉన్నాయి వీళ్ళపైన. కానీ ఎక్కడ కానీ రాజకీయంగా కాకుండా లా ప్రకారం ఏ ఉందో అదే విధంగా వెళ్తారు. కానీ కష్టపడుతుంది చెయ్యాలనుకుంటే ఈ దానికి ఎప్పుడో వెళ్ళి చాలా ఉన్నాయి. టీడీఆర్ కుంభకోణాలు ఉంది. 2019 నుంచి 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ దొంగోట్లు ఉంది. ఆ దొంగోట్ల వల్ల కొందరు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, కొందరు వీళ్ళపైన ఏ విధంగా వచ్చిందని నింద మీకు తెలుసు. వాటిలో ప్రముఖ పాత్ర ఎవరు పోషించారో తెలుసు. అవన్నీ ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గం కానీ చంద్రగిరి నియోజకవర్గంలో కానీ రెండిట్లో ఉంది. కానీ అట్లా కక్ష సాధింపు పోలా. ఇంకా అట్లే ప్రవర్తిస్తే కార్యకర్తలు కూడా తిరుగుబాటు చేసి మా నాయకుడి పైన చేయండి అంటారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. మీరు చెప్పండి, అసలు హోటల్స్ తిరుపతిలో జరగలేనప్పుడు కొత్తగా స్టార్ హోటళ్ళకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని ఆయన ప్రశ్నించాడు. అసలు తిరుపతిలో హోటళ్ళు జరగడం లేదా, లేకపోతే ఆయన ఆరోపణలకు ఏమిటి బలం? ఫస్ట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫస్ట్ అవగాహనతో మాట్లాడాలి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళంతా కూడా మాజీ టీటీడీ చైర్మన్గా చేశారు, మాజీ తిరుపతి ఎమ్మెల్యేగా చేశారు. అసలు తిరుపతి పైన అవగాహన ఉండాల్సిన పరిస్థితి వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే సుమారుగా తిరుపతికి ఈరోజు 1,50,000 మంది ఫుట్ఫాల్ మినిమం ఉండదు మనకి. ఈరోజు 70,000-75,000 మంది దర్శనం చేసుకుంటా ఉంటే మిగతా 70,000-75,000 మంది కిందన కాణిపాకము, శ్రీకాళహస్తి కింద ఉండే పరిస్థితి. సో కాబట్టి మనం రఫ్గా 7 to 8% మనం వేసుకున్నా కూడా 10,000 మంది క్రీమ్ పీపుల్ వస్తారు తిరుపతికి. సో 10,000 మంది వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం 4,000 నుంచి 5,000 స్టార్ హోటల్ రూమ్స్ ఉండాలి. ఈరోజు తిరుపతి చూసినట్టయితే మనకు ఉన్నటువంటి స్టార్ హోటల్స్ అన్ని రూమ్స్ కూడా 800 నుంచి 850 రూముల లోపలే ఉండాలి మనకి ఈరోజు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా మనకి 3,000 రూమ్స్ షార్టేజ్ ఉన్నాయి ఈరోజు. ఈరోజు తిరుపతిలో 95% ఆఫ్ రూమ్స్ ఫుల్ అవుతున్నాయి ఈరోజు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఈరోజు హోమ్ స్టేలు జరగటం లేదు, బాధపడతాననేసి. ఎవరైనా 5 స్టార్ హోటల్లో దిగే వాళ్ళు హోమ్ స్టేలు దిగుతారు? అసలు ఆలోచన ఉండదు. ఏదైనా కూడా స్టార్ హోటల్లో దిగేటువంటి క్రీమ్ పీపుల్ స్టార్ హోటల్ దిగుతారు. ఎక్కడైనా నీకు హోమ్ స్టేలు దిగాలి, హోమ్ స్టేలు దిగుతారు. ఎందుకంటే రోజు రోజుకి తిరుపతికి వచ్చేటువంటి జనాభా పెరిగిపోతూ ఉన్నది, క్రౌడ్ పెరిగిపోతూ ఉన్నది. కొండపైన ఉన్నటువంటి పొల్యూషన్ పెరిగిన వల్ల కొండపైన కాటాయిలు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గ్రీనరీ డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో, సోలార్ డెవలప్ ఉద్దేశంతో వచ్చే భక్తులు ఎక్కడ కూడా అక్కడ పొల్యూషన్ బారిన పడముందనేసి కన్సెషన్స్ ఏవి కూడా మనం చేయకుండా ఆపేసి తిరుపతిని బాగా డెవలప్ చేసి మనం ఇప్పుడు స్లాట్స్ పెట్టాము. టైం అందరికి కూడా ఏ టైంకి ఆ టైంకి దర్శనం చేసుకొచ్చే విధంగా పెట్టాము. ఎక్కడ కూడా భక్తుడు వెయిట్ చేయకుండా చేశాము. అందుకనేసి తిరుపతిని డెవలప్ చేస్తూ మనం ఈరోజు చేస్తుంటే వాళ్ళ అవగాహన లేకుండా 1,400 కోట్లని, 1,300 కోట్లని, 1,000 కోట్లు అంటారు. ఇదే తిరుపతి తేయాలంటే హైదరాబాద్ కోకాపేట అర్థం కావట్లేదు. 100 కోట్ల రూపాయలు, 70 కోట్ల రూపాయలు కోకాపేటలో అమ్ముతారేమో కానీ తిరుపతిలో అమ్మే పరిస్థితి కాదు. ఈరోజు సుమారు అక్కడ 50,000 రూపాయలు స్క్వేర్ అంటే చాలా హైయెస్ట్ రేట్ ఈరోజు. అంత వేసుకున్నా కూడా ల్యాండ్ విలువ అంతా కలిపినా కూడా సుమారు 250 కోట్ల రూపాయలు వర్త్ వస్తుంది. అట్లాంటి దాన్ని 300 కోట్ల రూపాయలు మన నారా లోకేష్ గారికి బ్రైబ్ ఇచ్చారని చెప్పడం ఎంత పాపం అండి ఇది. అసలు ఇది ఏమన్నా అన్యాయం కదా. ఈరోజు మా నారా లోకేష్ గారు పుట్టినప్పటి నుంచి కూడా ఎంత పెద్ద రాజులాగా బతికినాడు. ఈరోజు వాళ్ళ పుట్టినప్పుడు వాళ్ళ తాతగారు సీఎం, తర్వాత వాళ్ళ ఫాదర్ గారు సీఎం. ఈరోజు అతను వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతగారిని మించి ఈరోజు మా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఉంటే దాన్ని ఓర్చలేక, దాన్ని చూడలేక వాళ్ళు ఏదో ఒకటి పుట్టచాలనేటువంటి మాటలు చెప్తే వేరే ఏమిలో. ఎందుకంటే తిరుపతి రానున్న రోజుల్లో మీరు ఏ పక్క చూసినా కూడా సరే, ఏ రోడ్లో చూసినా కూడా సరే, రోడ్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇంకా ఏమేం కావాలో పిలిగ్రిమ్స్కి అవన్నీ కూడా చేస్తాము, చేసి చూపిస్తాము. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా తిరుపతి డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు మాత్రం క్లారిటీగా చెప్తాను. ఏదైతే అసంబద్ధ అసత్యమైన ఆరోపణలు చేసే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అనవసరమైన ఆరోపణలు చేస్తూ నారా లోకేష్ను సైతం ఇందులోకి లాగడాన్ని మంచి పద్ధతి కాదు. తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కట్టుబడి ఉంది. అందులో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తిరుపతి ఈరోజు ఈ విధంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీని. అంతేకాకుండా నారా లోకేష్ యొక్క వ్యక్తిత్వం, ఆయన స్థితి గురించి తెలిసి కూడా ఈ విధంగా ప్రచారం కోసం ఇలాంటి అనవసరం దుష్ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ ఏదైతే పులివర్తి నానితో పాటు డాలర్స్ దివాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.